నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. బీసీల 42 రిజర్వేషన్ గురించి, అలాగే బీసీల చట్టం గురించి ఖచ్చితంగా కావాలని చెప్పి కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి దుర్గయ్య గౌడ్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మరి ఎలా ఉండబోతుంది ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలైనా కూడా 42% రిజర్వేషన్తో జరుగుతాయా లేదా అనేది అయితే పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఒకసారి మాట్లాడదాం, ఈ మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. సో ఏం చెప్తారన్న, మరి మీరు పోరాడబట్టి కూడా దాదాపుగా చాలా రోజులు అవుతూ ఉంది. ఈ పంచాయతీ ఎన్నికల ముందు నుంచి పోరాడుతూ ఉన్నారు. మరి పంచాయతీ ఎన్నికలు అయితే పాత పద్ధతిలో 22% కాకుండా 17% తోటే అయినాయి. ఏం చెప్తారు? ముందుగా ఆదాబ్ హైదరాబాద్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోపల బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్తంగా నిర్వహించినటువంటి సమావేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీసీలకు రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి మేజర్ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా 42% రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రక్షణ చట్టం ఎందుకు అడుగుతా ఉన్నామంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈ దేశంలో కుల వివక్షత పోలేదు. నల్గొండ జిల్లాలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక యాదవ సోదరుని అరెస్ట్ చేసి, అంటే నామినేషన్ వేయడానికి పోతుంటే అరెస్ట్ చేసేసి అతన్ని కొట్టి హింసించి నోట్లో మూత్రం వేయడం జరిగింది. అదేవిధంగా అదే జిల్లాలో పున్న కైలాస్ నేతకు డీసీసీ అధ్యక్షుని ఇచ్చేసేస్తే ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓ నేతకు డీసీసీ అధ్యక్షుడు ఇస్తారా, ఇది ఎంత అవమానం అన్నట్టుగా ముఖ్యమంత్రికి లెటర్ రాయడం జరిగింది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో గౌడ కులాన్ని వెలివేయడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో వీడీసీ పేరు అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరుతోటి ఈరోజు ప్రతి గ్రామం లోపల ఈ అగ్రవర్ణాల పెత్తనము, ఆధిపత్య కులాల పెత్తనము ఎక్కువైపోయి కులాలను బహిష్కరించే స్థాయికి వచ్చేది. ఎప్పుడైతే రక్షణ చట్టం ఎస్సీ ఎస్టీల లాగా బీసీలకు ఎప్పుడైతే రక్షణ చట్టం ఉంటుందో, ఈ యొక్క అగ్రవర్ణ ఆధిపత్య కులాలకు ఇదొక భయం ఉంటుంది, అంటే కులంతో వివరించదు. అందుకని వెంటనే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రకమైనటువంటి విధానంతో ముందుకెళ్తుంది. కాబట్టి వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, దాన్ని అదే అపోజిషన్ పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి పెంచాలి. తక్షణమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. రిజర్వేషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అయ్యేలా కనిపిస్తుందా? 42% రిజర్వేషన్ ఆటకెక్కిందని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు, కలలుగా అంటా ఉన్నాడు పాపం. 42% రిజర్వేషన్లతోటి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి ఏమో 34 నుంచి 22 చేస్తే నేను అంతకు ఏమి తీసుకోను, నేను పెద్ద గొప్పని, నేను కూడా అహంకారిని అనే విధంగా ఆ 22 కాస్త 17% చేసి ఎన్నికలకు వెళ్ళింది. దొందు అన్నట్టు. కానీ ఏం చేశారు, మేము దాన్ని తిప్పికొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ చైతన్యం చేసేసి, బిడ్డ మీరు 17% ఇస్తారా అని చెప్పేసి ఆ 17% వాళ్ళకు అంకితం చేసి మేము ఈరోజు 52% పంచాయతీ ఎన్నికల్లో గెలుపడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, సోయి తెచ్చుకోమని చెప్తా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. అదేవిధంగా వంత పాడుతున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ కూడా చెప్తా ఉన్నాం, మీరు 17 ఇస్తే 52 తెచ్చుకున్నాం, మీరు ఇంకా అనగదొక్కాలని చూస్తే గ్రామీణ స్థాయిలో మీరు వార్డు మెంబర్ కూడా కాకుండా చేసేటువంటి కార్యాచరణ ఈరోజు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ తీసుకుంటుంది. మీరు కాబట్టి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఏదైతే సమగ్రంగా కులగణన చేశారో, ఫైనాన్స్ కమిషన్ ద్వారా, బీసీ కమిషన్ ద్వారా, న్యాయ నిపుణుల ద్వారా ఈ రాష్ట్రంలో మీరు కులగణన చేశారు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం, జనాభా దామాష ప్రకారంగా మేమెంతైతే ఉన్నామో అంత జనాభా దామాష ప్రకారంగా అమలు చేసేసి చెప్పంటున్నాం. లేకపోతే ఈ యొక్క మున్సిపల్ లోపల, జెడ్పీటీసీ ఎన్నికల లోపల ఎస్సీ ఎస్టీలతో కలిపి 90% మేము గెలుచుకోబోతా ఉన్నాం. ఖచ్చితంగా రేపు అన్ని నియోజకవర్గాలలో తిరుగుతాం, అన్ని మున్సిపాలిటీలో తిరుగుతాం, బీసీ చైతన్యాన్ని తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే వారం రోజులు అక్కడ 20 రోజులు పార్లమెంటు సమావేశాలు నడిస్తే ఈ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి 18 మంది, ఇక్కడ కూడా 16 మంది పార్లమెంట్ సభ్యులు మాట్లాడరు. ఇక్కడ వారం రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే నీళ్ళ మీద, అరే ఎవరికి నీళ్ళు, ఎవడు ఉన్నాయిరా బాబు భూములు? ఈ రాష్ట్రంలో భూములు మొత్తం మీవే కదా, దోసుకున్నదంతా మీరే కదా. 100 ఎకరాలు ఈరోజు
100కు 90% భూములేమో మీవి, 10% భూములేమో ఎస్సీ ఎస్టీ బీసీలవి. ఈ 10% భూములకు అసలు ఆ పొలాల కింద, చెరువుల కింద, కుంటల కింద మా పొలాలే లేవు. ఆ దానికోసం ఇలా లక్షలాది రూపాయలు వెచ్చించి ఇలా నీళ్ళ కోసం అని చెప్పేసి వారం రోజులు కావాలనే కుట్రపూరితంగా ఈ 42% రిజర్వేషన్లు పక్కదారి పట్టించాలనేటువంటి కుట్రతోటే అసెంబ్లీలో జరిగినటువంటి అసెంబ్లీలో నీళ్ళవాదాన్ని తీసుకొచ్చేసి కాలయాపన చేశారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా బీసీలు అందరూ గమనిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి ఏ డిమాండ్ను కూడా నెరవేర్చలేదు, అడగవలసిన పార్టీలు అడగట్లేవు, ఇవ్వాల్సిన పార్టీ ఇవ్వట్లేదు. కాబట్టి మీ 3 రాజకీయ పార్టీల వైఖరి ఒక్కటే. కాబట్టి ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు జనాభా దామాష ప్రకారంగా బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి చట్టపరంగా రక్షణ చట్టం ఇవ్వకపోతే మీ రాజకీయ పార్టీలకు అన్నిట్లకు సమాధులు కడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.